ఒక పార్టీకేసిన ఓటు ఇంకో పార్టీకి పోయినాయి అనే సమస్య కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే, మొత్తం పోలైన ఓట్ల సంఖ్య మీద ఇక్కడ డిస్ప్యూట్. అదే. ఆ సంఖ్యని పోలింగ్ ఏజెంట్లు ఎండోర్స్ చేశారు. పలానా బూత్‌లో పలానా సంఖ్య ఇన్ని ఓట్లు పోలైనయి అని ఎండోర్స్ చేశారు అన్ని పార్టీలోళ్ళు. ఎండోర్స్ చేసిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ చెక్ చేశారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత 1½ ఇయర్ తర్వాత నువ్వొచ్చి ఇన్ని లక్షల ఓట్లు తేడా వచ్చిందని చెప్తే, అసలది ఎట్ల వరకు వయబుల్ అది? ఎంతవరకు కరెక్ట్ అది? ఎట్లా సాధ్యం అది? అంటే ఏమైనా పొలిటికల్ మోటివ్ ఉందంటారా? లేదంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆబ్వియస్లీ పొలిటికల్ మోటివే కాదు, చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ లడ్డూ కుంభకోణం తర్వాత జగన్ భయపడి అది జగన్ 2 తప్పులు చేశాడు. ఒకటి ఈ కుంభకోణం అనేది ఒకసారి ఆ స్కామ్ బయటకొచ్చిన తర్వాత అవును దోషులను శిక్షించండి అంటే అయిపోయేది. అదే. సింపుల్‌గా తప్పు చేశారు దోషులను శిక్షించండి.